హాయ్ అండి అందరికీ దీపావళి పండుగ అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ దివాళీ. ఈ రోజు దీపావళి స్పెషల్ ఏం ఐటమ్స్ చేశారో ఒక చిన్న కామెంట్లు అయితే చెప్పండి. ఈ రోజు అయితే నేను వచ్చేసి సాంబార్ చేశాను. దీపావళి అంటే ఎక్స్పెషల్లీ గుర్తుకొచ్చేది బాంబులు. చిన్నప్పుడు అయితే బాంబులు అయితే మస్తు కాల్చుకునేది. ఇక మావాడైతే పొద్దు నుంచి బాంబులు కొనియమని తెగ మారం అయితే వేస్తున్నాడు. ఇక వాడిని తీసుకొని బాంబుల షాప్కి అయితే పోతున్నాం. దారి మధ్యలో సీతాఫలాలు అయితే కనిపించినాయి. అబ్బా నోరూరించే సీతాఫలాలు అయితే తీసుకున్నా. నాకైతే సీతాఫలాలు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ పండ్లు అంటే ఇష్టమో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మావాన్ని అయితే తీసుకొని బాంబుల షాప్కి అయితే పోయినాము. అక్కడ పోయే వరకు అయితే చాలా మంది ఉన్నారు. అన్ని రకాల బాంబులు అయితే పెట్టిళ్ళు. మావాన్ని సెలెక్ట్ చేసుకోమంటే పెద్ద పెద్ద వాళ్ళు కాల్చే బాంబులు అయితే సెలెక్ట్ చేస్తున్నాడు. మొత్తానికైతే ఫైనల్ గా కొన్ని బాంబులు అయితే తీసుకున్నాము. దీపావళి టపాస్కాయలు అయితే చాలా జాగ్రత్తగా కాల్చండి. పిల్లలు కాల్చేటప్పుడు పెద్దవాళ్ళు అయితే తప్పకుండా పక్కనైతే ఉండాలి. చిన్నప్పుడైతే నేను ఎక్కువగా బాంబులు అయితే కాల్చకపోయేది. ఓన్లీ కాకర పుల్లలు, పాము బిల్లలు అవే కాల్చేది. ఇప్పుడు మాత్రం అన్ని రకాల బాంబులు అయితే వచ్చినాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్గానైతే పేలుతాయట. మీరు నాలాగా పాము బిల్లల బ్యాచా లేకపోతే ఆటం బాంబుల బ్యాచా? ఒక చిన్న కామెంట్లో అయితే చెప్పండి. ఇంతసేపు చూసారు కదా, వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో వస్తాను. ఉంటాను. బాయ్.